బాబాల రూపం కీచకులకు ప్రతిరూపం. 6 పదులు దాటే వయసులో బేబీ అంటూ మెసేజెస్, వాట్సాప్ చాటింగ్లు, తమ గదికి రావాలంటూ ఆదేశాలు, కాదంటే బెదిరింపులు, లైంగిక వేధింపులు. వీరి అరాచకాలు భరించలేని బాధితులు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. దీంతో సదరు బాబాలు ఇప్పుడు జైల్లో చెప్పుకొడుతుంటున్నారు. పగటిపూట దేవుడి అవతారం, రాత్రైతే దుశ్శాసన పర్వం. ఆదేశిస్తే అమ్మాయి గదికి రావాల్సిందే, లేదంటే బతుకు లేకుండా చేస్తామని హెచ్చరికలు. ఆశ్రమాల్లో ఉండే మహిళా సిబ్బందితో ఒత్తిడి చేయిస్తారు. చెప్పినట్లు వింటే ఫారెన్ ట్రిప్ తీసుకువెళతామంటారు. నిత్యానంద నుంచి చైతన్యానంద వరకు బాబాలు కారు కామాంధులు. బేబీ ఐ లవ్ యూ, వాట్సాప్. నా గదికి వస్తే ఫారెన్ ట్రిప్కు తీసుకువెళతా, కాదంటే మార్కులు కట్, పరీక్షలో ఫెయిల్ చేసి బతుకు లేకుండా చేస్తా. ఇది ఢిల్లీలోని స్వామి చైతన్యానంద యువతులను ట్రాప్ చేసే పద్ధతి. అందరికీ ఆధ్యాత్మిక పాఠాలు చెప్పే ఈ బాబా యువతులకు మాత్రం కామపురాణం బోధిస్తాడు. రాత్రిపూట మెసేజెస్, వాట్సాప్ కాల్స్. ఇంత చెప్పినా వినుకుంటే ప్లాన్ బి అమలు చేస్తాడు ఈ ఫేక్ బాబా. వెంటనే ఆశ్రమంలోని మహిళా సిబ్బంది పనిచేసేందుకు దిగుతారు. విద్యార్థులను గదికి పిలిపించి నిందితుడితో సన్నిహితంగా మిసలాలని మెత్తగా చెబుతారు. వినకుంటే తమదైన శైలిలో బెదిరిస్తారు. ఉన్న ఆశ్రయం, ఆహారం పోగొట్టుకుని రోడ్డుపై పడతారని భయపెడతారు. అంతేనా, బాబా చెప్పినట్లు వింటే మీ బతుకు మారిపోతుందని ఆశ పెడతారు. ఢిల్లీలో ఆశ్రమాన్ని నిర్వహిస్తోన్న స్వామి చైతన్యానంద బయటకు బాబాలా కనిపించినా మనిషి మాత్రం కామాంధుడే. ఢిల్లీలోని వసంత్ కుంజ్ ప్రాంతంలో శ్రీ శారదా ఇన్స్టిట్యూట్ డైరెక్టర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు ఈ కీచకుడు. ఈ స్వామి తమపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు 17 మంది విద్యార్థినులు ఆరోపించారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన యువతులు స్కాలర్షిప్లతో ఈ విద్యాసంస్థలో ఉన్నత స్థాయి చదువులు అభ్యసిస్తున్నారు. పీజీ డిప్లొమా కోర్సులను అభ్యసిస్తోన్న 32 మంది విద్యార్థినుల్లో 17 మంది విద్యార్థినులు స్వామి చైతన్యానందపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అసభ్య పదజాలంతో తమను దూషించి మెసేజ్లు పంపడమే కాకుండా లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. స్వామి చైతన్యానంద చెప్పినట్టు వినాలని మహిళా టీచర్లు, సిబ్బంది కూడా తమపై ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు. ఆశ్రమంలోని వార్డెన్లు తమను నిందితుడికి పరిచయం చేసినట్లు బాధితులు వెల్లడించారు. విద్యార్థినుల ఫిర్యాదు ఆధారంగా లైంగిక వేధింపులు, ఇతర అభియోగాల కింద కేసు నమోదు చేసినట్లు వాయువ్య ఢిల్లీ డిప్యూటీ పోలీస్ కమిషనర్ అమిత్ గోయల్ తెలిపారు. నిందితులు ఉండే ప్రాంతం, వేధింపులు జరిపినట్లు బాధితులు పేర్కొన్న ప్రదేశాల్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. అలాగే సీసీటీవీ కెమెరా ఫుటేజ్లను విశ్లేషించారు. ప్రస్తుతం స్వామి చైతన్యానంద పరారీలో ఉన్నాడని, అతడి చివరి లొకేషన్ ఆగ్రా సమీపంలో ఉన్నట్లు గుర్తించినట్లు సమాచారం. అతడి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఒడిషాకు చెందిన ఈ స్వామీజీ 12 ఏళ్లుగా ఢిల్లీ ఆశ్రమంలో ఉంటున్నాడు. అయితే ఆయనపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం ఇదే మొదటిసారి కాదు. 2009లో ఓ కేసు నమోదు కాగా 2016లో వసంత్ కుంజ్ ప్రాంతానికి చెందిన ఓ మహిళ కూడా ఫిర్యాదు చేశారు. వివాదం తీవ్రం కావడంతో శ్రీ శృంగేరిలోని శ్రీ శారదా పీఠం ట్రస్ట్ బోర్డు ఆయన్ను డైరెక్టర్ పదవి నుంచి తప్పించింది. చైతన్యానందతో సంబంధాలను తెంచుకున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. ఈ మఠం ఆధ్వర్యంలోనే విద్యాసంస్థ నడుస్తోంది. ఢిల్లీ కేంద్రంలో 2 బ్యాచ్లతో పీజీ డిప్లొమా కోర్సులు నిర్వహిస్తుండగా ఒక్కో బ్యాచ్లో 35 మంది విద్యార్థులు ఉన్నారు. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ బాబా లీలలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. వివిధ పేర్లు, వివరాలతో బ్యాంక్ అకౌంట్లు ఉన్నట్లు తేలింది. అయితే ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత 50 లక్షల రూపాయలకు పైగా నగదును విత్డ్రా చేసుకున్నట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. మరోవైపు మోసం, ఫోర్జరీ, నేరపూరిత కుట్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన ముందస్తు బెయిల్కు దరఖాస్తు చేసుకోగా ఢిల్లీ కోర్టు దాన్ని కొట్టివేసింది. ఈ 62 ఏళ్ల స్వామిపై లైంగిక వేధింపులు, బెదిరింపులు, బలవంతాలు చేసినట్లు తీవ్ర ఆరోపణలున్నాయి. ఈ మొత్తం అంశంపై ఆగస్టు 4న వసంత్ కుంజ్ నార్త్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. దీనికి సంబంధించి ఢిల్లీ పోలీసులు సెప్టెంబర్ 24న లుకౌట్ సర్క్యులర్ జారీ చేశారు. ఆ స్వామి దేశం విడిచి పారిపోకుండా చర్యలు తీసుకుంటున్నారు. స్వామి చైతన్యానంద ఇప్పటికే ఆగ్రాలో కనిపించాడని, స్థిరంగా లొకేషన్లు మార్చుకుంటూ తమ నుంచి తప్పించుకుంటున్నాడని పోలీసులు తెలిపారు. ఇన్స్టిట్యూట్ అడ్మినిస్ట్రేషన్ మేనేజర్ పిఏ మురళి ఫిర్యాదు ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదైంది. పోలీసులు 32 ఈడబ్ల్యూఎస్ విద్యార్థుల వాంగ్మూలాలు రికార్డు చేశారు. వాటిలో 17 మంది స్వామి చైతన్యానంద తమతో అశ్లీల భాష మాట్లాడారని, అశ్లీల మెసేజ్లు పంపారని, అనవసర శారీరక సంబంధాల కోసం ప్రయత్నాలు చేశారని తెలిపారు. వాట్సాప్, ఎస్ఎంఎస్ల ద్వారా నా రూమ్కురా, విదేశీ ప్రయాణాలకు తీసుకెళ్తాను, డబ్బు ఖర్చు మొత్తం నేనే పెట్టుకుంటాను అని ఆకర్షించేందుకు యత్నించాడని ఆరోపణలొచ్చాయి. నన్ను కాదంటే ఫెయిల్ చేస్తాను అని బెదిరించారని ఆ అమ్మాయిలు పోలీసులకు చెప్పినట్లు తెలిసింది. ఒక విద్యార్థిని పేరు మార్చుకోమని బలవంతం చేశారని,
ఈ విషయంలో ఆమె కుటుంబ సభ్యులు కూడా జోక్యం చేసుకోకుండా ఉండేలా స్వామి కుట్రలు పన్నారనే ఆరోపణలున్నాయి. మరీ ముఖ్యంగా పోలీసుల విచారణలో విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అమ్మాయిలకు స్వామీజీ జుగుప్సాకరమైన మెసేజ్లు పెట్టి వేధింపులకు గురి చేశారు. తన గదికి వస్తే ఫారెన్ ట్రిప్కు తీసుకువెళతానని, ఖర్చులన్నీ తాను భరిస్తానని ఆఫర్ చేస్తూ ఓ యువతికి అత్యంత దారుణమైన మెసేజ్ పెట్టారు. తమకు బాబా పంపిన కొన్ని వాట్సాప్ సందేశాలను కూడా వారు అధికారులకు చూపించారు. తమ రూపురేఖలు, ఆహార్యంపై కామెంట్స్ చేసేవాడని అన్నారు. ఈ షాకింగ్ విషయాలు విచారణలో బయటపడ్డాయని అధికారులు ధృవీకరించారు. గతేడాది అక్టోబర్లో తొలిసారిగా బాబాపై ఆరోపణలు మొదలయ్యాయి. గత డిసెంబర్లో ఓ విద్యార్థినికి ఎముక విరిగితే ఇందుకు సంబంధించిన ఎక్స్రే రిపోర్ట్ కావాలని బాబా బలవంతం చేశాడు. ఆ తర్వాత అసభ్యకర మెసేజ్లు కూడా పెట్టాడు. ఆ తర్వాత ఈ ఏడాది మార్చిలో కొత్త కారుకు పూజ పేరిట తనను పిలిపించాడని, ఆ రాత్రి తనను ఒంటరిగా కలవాలని మెసేజ్ పెట్టాడని ఆ యువతి ఆరోపించింది. తాను చెప్పినట్లు చేయకపోతే మార్కులు తగ్గిస్తామని కూడా బాబా బెదిరింపులకు దిగాడని విద్యార్థినులు ఆరోపించారు. హోలీ సందర్భంగా మొదట తనపైనే రంగులు జల్లాలని తమను కోరాడన్నారు. ఇటీవల జూన్లో రిషికేశ్ పర్యటన సందర్భంగా ఎప్పుడు పడితే అప్పుడు తమను పిలిపించుకుని వేధించేవారని ఆరోపించారు బాధితులు. ఇందుకు అంగీకరించని వారి మార్కులు తగ్గించారని, పరీక్షలు రాయకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. అంతేకాదు, పాత మెసేజ్లు డిలీట్ చేయాలని, క్షమాపణలు చెబుతూ ఈమెయిల్ రాయాలని బలవంతం చేసినట్లు తెలిపింది. బాబాపై మొత్తం 32 మంది విద్యార్థులను వాంగ్మూలాలు ఇవ్వగా వారిలో 17 మంది లైంగిక ఆరోపణలు చేశారు. రసిక స్వామీజీగా పిలిపించుకునే నిత్యానంద నటి రంజితతో కలిసి చేసిన రొమాన్స్ విపరీతంగా వైరల్ అయింది. ఇక ఆశ్రమంలోనే భక్తురాళ్లపై అఘాయిత్యాలకు పాల్పడిన రాంపాల్ బాబా వ్యవహారమైతే దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. భక్తురాళ్లపై అత్యాచారాలు చేయడం, వారిని బెదిరించడం ఈ బాబాలకు నిత్యకృత్యం. ఆశ్రమాల పేరుతో నేర సామ్రాజ్యాలు నిర్మించుకుని అనధికారికంగా రాజ్యాలేలారు. నిత్యానంద అలియాస్ సెక్సానంద ఉరఫ్ రాజశేఖరన్ బెంగళూరు ఆశ్రమంతో మొదలైన నిత్యానంద ఆధ్యాత్మిక ప్రయాణం రాసలీలల వరకు సాగింది. దేశంలో చాలామంది స్వామీజీలు రాసలీలల ఆరోపణలతో దొరికిపోయారు, అరెస్ట్ అయ్యారు, కటకటాలు కూడా లెక్కపెట్టారు. కానీ ఏకంగా హీరోయిన్తోనే రాసలీలలో నడిపి సోషల్ మీడియాలో దుమారం రేపింది మాత్రం నిత్యానంద అనే చెప్పాలి. నిత్యానందను ఓ ఆధ్యాత్మికవేత్తగా కంటే సెక్సానందగానే ఎక్కువ మంది గుర్తుపడతారు. ఇది నిత్యానంద సంపాదించుకున్న పాపులారిటీ. రంకు నేర్చినమ్మ బొంకు నెరవదా అన్నట్లు రాసలీలల వీడియోతో అడ్డంగా దొరికిపోవడమే కాకుండా తాను మగాణ్ణే కాదని అడ్డంగా వాదించిన చరిత్ర కూడా నిత్యానందదే. ఏకంగా పోలీసులు, కోర్టులను కూడా తప్పుదోవ పట్టించాలని చూసిన ఫోరెన్సిక్ ల్యాబ్ను మాత్రం మోసం చేయలేకపోయాడు. చివరకు జైల్లో 53 రోజులు ఊచలు కూడా లెక్కపెట్టాడు. సరే, జైలుకెళ్ళొచ్చాడు. తర్వాత మైనర్ బాలికల వివాదం కూడా తనకు పాపులారిటీ తెచ్చిపెట్టే సాధనమే అని బలంగా నమ్ముతున్న నిత్యానంద పోలీసుల విచారణ జరుగుతుండగానే విదేశాలకు జంపై పెద్ద ట్విస్టే ఇచ్చాడు. బెంగళూరుకు చెందిన జనార్దన శర్మ దంపతులకు 4 కూతుళ్లు. 2013లో నిత్యానంద ఆశ్రమానికి చెందిన విద్యాసంస్థలో వారిని ఈ దంపతులు చేర్పించారు. ఈ క్రమంలో ఆశ్రమ నిర్వాహకులు ఆ 4గురిని గుజరాత్లోని అహ్మదాబాద్లో ఉన్న యోగిన సర్వజ్ఞ పీఠానికి బదిలీ చేశారు. విషయం తెలుసుకున్న శర్మ దంపతులు కూతుళ్లను కలిసేందుకు వెళ్లగా అందుకు నిరాకరించారు. దీంతో వారు పోలీసులను ఆశ్రయించి 2 మైనర్ కూతుళ్లను ఇంటికి తీసుకొచ్చారు. అయితే మేజర్లైన మరో 2 కూతుళ్లు మాత్రం వారి వెంట రావడానికి నిరాకరించారు. దీంతో తన కూతుళ్లను విడిపించాలని జనార్దన్ శర్మ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీసులు ఆశ్రమ వ్యవహారాలపై విచారణ జరిపితే కళ్లు బైర్లు కమ్మే విషయాలు వెలుగు చూశాయి. శర్మ దగ్గరికి వచ్చిన ఓ కూతురు నిత్యానంద ఆశ్రమంలో జరుగుతున్న లోగుట్టు బయటపెట్టింది. ఆశ్రమంలో మానసికంగా, శారీరకంగా తమను వేధింపులకు గురి చేసేవారని పేర్కొంది. 2013 మేలో గురుకులంలో చేరిన కొత్తలో బాలికకు అంతా సరదాగానే గడిచిపోయింది. కానీ 2017 నుంచే నరకం మొదలైంది. నిత్యానందకు విరాళాలు సేకరించేందుకు బాలికలతో ప్రమోషనల్ వీడియోలు చేయించేవారు. ఆ వీడియోల కోసం అర్ధరాత్రి వాళ్లను నిద్రలేపేవారు. బాగా మేకప్ వేసి పెద్ద పెద్ద నగలు అలంకరించి నిత్యానంద వద్దకు తీసుకువెళ్లేవారు. తన సోదరిని కూడా అలాగే చేశారని ఆ బాలిక వాపోయింది. లక్షల్లో విరాళాలు వచ్చేలా నటించాలంటూ ఇబ్బంది పెట్టేవారని ఆరోపించింది. నిత్యానంద చెప్పింది చేసేటందుకు ఆశ్రమ నిర్వాహకులు బాలికలతో కర్కశంగా ప్రవర్తించారు. 2 నెలల పాటు బాలికల్ని ఒకే గదిలో బంధించారు. అమ్మా నాన్నల గురించి అసభ్యంగా మాట్లాడి వాళ్ల మనసు విరిచేసేవారు. అంతకుముందు నిత్యానంద ఆశ్రమంలో 24 ఏళ్ల యువతి మృతదేహం బయటపడింది. ఈ యువతి ఎలా చనిపోయిందనేది తెలియడం లేదు. దీంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. అయితే యువతి మరణించిన విషయాన్ని ఆశ్రమ వర్గాలు దాచిపెట్టేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఆ యువతి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోస్టుమార్టం నివేదిక ద్వారా అసలు విషయాలు బయటపడతాయని వారన్నారు. విచారణ పారదర్శకంగా జరగాలని వారు డిమాండ్ చేశారు. తమ కూతురు గత 4 ఏళ్ల నుంచి ఆశ్రమంలో ఉంటోందని, ఆమెకు ఏ విధమైన అనారోగ్యం లేదని వారు చెప్పారు. తమ కూతురు ఉన్నట్లుండి మరణించడం అనుమానాలకు తావిస్తోందని వారన్నారు. గతంలో కూడా 2-3 సార్లు నిత్యానంద ఆశ్రమంలో భక్తురాళ్లు సడన్ గా మరణించారు. వీళ్లందరూ వయసులో ఉన్నవారు కావడంతో
అనుమానాలు ఇంకా ఎక్కువయ్యాయి. ఆధ్యాత్మికత ముసుగులో నిత్యానంద చేస్తున్న చీకటి భాగవతాలు చాలా ఏళ్ల క్రితమే వెలుగులోకి వచ్చినా కొన్నాళ్లుగా నిత్యానంద వార్తల్లో లేకపోవడంతో మరికొంతమంది అమాయకులు అతడి వలలో పడుతున్నారు. దేవుణ్ణి చూశారని, తానే దేవుణ్ణని ఇలా రకరకాలుగా ప్రసంగాలు చేయడం నిత్యానందకు అలవాటే. దేవుడి పేరుతో భక్తుల్ని బురిడీ కొట్టించి మెల్లగా ఆశ్రమంలో జాయిన్ చేసుకుంటాడు. తర్వాత భక్తురాళ్లపై స్పెషల్ ఫోకస్ పెట్టి వాళ్లను చిత్రహింసలు పెడతాడు. ఆశ్రమ నిర్వాహకులకు ముందస్తుగానే డైరెక్షన్ ఇస్తాడు నిత్యానంద. కోట్ల రూపాయల్లో విరాళాలు సేకరించడానికి భక్తురాళ్లను పావులుగా వాడుకోవడం నిత్యానందకు మొదట్నుంచి వెన్నతో పెట్టిన విద్య. ఇప్పుడు మైనర్ బాలిక అసలు విషయాలు చెప్పడంతో లోగుట్టు బయటకొస్తోంది. కాని ఏళ్లుగా ఆశ్రమం నడుపుతున్న నిత్యానంద ఇప్పటిదాకా ఎంతమంది బాలికల్ని హింసించాడనేది తలుచుకుంటే ఒళ్ళు గగురు పొడుస్తోంది. వివాదాస్పద స్వామీజీపై ఓ బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. స్వామీజీ తనపై అత్యాచారం చేశాడని, న్యాయం కావాలని కోరింది. దీంతో తొలుత ఆమెపై అత్యాచారం జరగలేదన్న నిత్యానంద తర్వాత తనకు అత్యాచారం చేసేంత సామర్థ్యం లేదని కోర్టుకు విన్నవించుకున్నాడు. దీంతో కోర్టు ఆదేశాలతో బిడది ధ్యానపీఠాధిపతి నిత్యానంద స్వామికి లైంగిక పటుత్వ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో స్వామి నిత్యానంద సంపూర్ణ పురుషుడే అని తేలినట్లు తెలుస్తోంది. అతడికి ఎట్టకేలకు బెంగళూరులోని విక్టోరియా ఆసుపత్రిలో సుదీర్ఘంగా పురుషత్వ పరీక్షలు జరిగాయి. పురుషత్వ పరీక్షలపై ఆదేశాలను రద్దు చేయించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించిన నిత్యానందకు హైకోర్టు, సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ముఖ్యంగా అహ్మదాబాద్లోని తన ఆశ్రమంలో మైనర్లను నిర్బంధించి వేధించారన్న ఆరోపణలు రావడంతో ఇతగాడు భారత్ వదిలి పారిపోయాడు. వెళ్తూనే ఓ ప్లేస్ కొనుగోలు చేసి దాన్ని ఏకంగా తన దేశంగా ప్రకటించుకున్నాడు. దానికి కరెన్సీని కూడా ముద్రించుకున్నాడు. అంతేనా, ఆయన స్థాపించిన యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస ప్రతినిధులు జెనీవాలో నిర్వహించిన ఐక్యరాజ్యసమితి సమావేశాల్లో పాల్గొన్నారు. జెనీవాలో వివిధ దేశాల ప్రతినిధులను కలిసి కైలాస రాజ్యాంగ పీఠికను అందజేశారు. దానిని ద భగవద్గీతగా పేర్కొంటూ పంపిణీ చేశారు. తనకు తాను దేవుడి అంశగా చెప్పుకునే రాంపాల్ బాబా అయితే పక్కా కీచకుడే. హర్యానాలోని బర్వాలాలోని ఇతగాడి ఆశ్రమం ఓ నిర్బంధ జైల్. ఇక్కడకు భక్తులను ఆకర్షించి వారిని అత్యాచారాలకు గురిచేయడం ఇతగాడి స్టైల్. కాదన్నారో ఆచూకీ లేకుండా చేసేస్తాడు. కీచకుడే కాదు, ఇతగాడు హంతకుడు కూడా. బాబా అని చెప్పుకునే ఖూనీకోరు రాంపాల్ బాబా 2 హత్యా కేసుల్లో దోషిగా తేలాడు. మొత్తం 5 మహిళలు, ఓ చిన్నారి మృతికి సంబంధించి నమోదైన 2 కేసుల్లోనూ రాంపాల్ బాబానే దోషి అని హిసార్ కోర్టు తేల్చింది. 2014 నవంబర్లో ఆశ్రమంలోని ఓ శిష్యురాలు మృతిపై బర్వాలా పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పంజాబ్, హర్యానా ఉమ్మడి హైకోర్టు ఆదేశాల మేరకు రాంపాల్ను అరెస్టు చేయడానికి పోలీసులు వెళ్లగా సత్లాక్ ఆశ్రమంలోని శిష్యులు వారిని అడ్డుకునే యత్నం చేశారు. పరిస్థితి ఉద్రిక్తతలకు దారితీసింది. ఈ ఘటనలో 4 మహిళలు, ఓ చిన్నారి చనిపోయారు. ఈ ఘటనపై మరో హత్య కేసు నమోదు చేసిన పోలీసులు రాంపాల్ బాబాను అరెస్టు చేసి హిసార్ సెంట్రల్ జైలుకు తరలించారు. 2014 జూలైలో రాంపాల్ అనుచరులు హిసార్ కోర్టులో విధ్వంసం సృష్టించారు. ఆ తర్వాత పంజాబ్, హర్యానా కోర్టులు ఆయన పేరు మీద సమన్లు జారీ చేశాయి. తర్వాత కూడా రాంపాల్ కోర్టుకు హాజరు కాకపోవడంతో ఆయన్ను అరెస్టు చేయాలని ఆదేశించాయి. రాంపాల్ బాబా కేసుల్లో హత్యానేరం, దేశద్రోహం, అక్రమ నిర్బంధం ప్రధానంగా ఉన్నాయి. ఈ కేసులకు సంబంధించి లొంగిపోవాలని కోర్టులు పలుమార్లు ఆదేశించాయి. అయితే వీటిని రాంపాల్ బేఖాతరు చేశాడు. దీంతో 2018లో సత్లోక్ ఆశ్రమంలో 5 శిష్యుల మరణాలకు సంబంధించి అతడితో పాటు 26 మంది శిష్యులకు జీవిత ఖైదు విధించారు. అయితే 2025 ఆగస్టులో పంజాబ్, హర్యానా హైకోర్టు ఈ శిక్షను నిలిపివేసింది. ఇక అత్యాచారాల గురు ఆసారాం బాపు 121 మందిని పొట్టన పెట్టుకున్న బోలే బాబా. ఇలా వీరి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. స్త్రీల మాన ప్రాణాలతో ఆడుకోవడమే కాదు, తొక్కిసలాంటి ఘటనలకు కారణమైన నైవంచకులు వీరు. ఇప్పటికే వీరిలో చాలా మంది జైల్లో ఉన్నప్పటికీ ఎప్పటికప్పుడు కొత్తగా బాబాలు పుట్టుకొస్తున్నారు. జనాల్ని భక్తి పేరుతో వెర్రివాళ్లను చేస్తున్నారు. ఆసారాం బాపు ఆధ్యాత్మికవేత్తగా పేరున్న 81 ఏళ్ల ఆసారాం బాపుకు దేశవ్యాప్తంగా వందలాది ఆశ్రమాలు ఉన్నాయి. అయితే ఈ ఆశ్రమాల్లో మహిళా భక్తులపై యథేచ్ఛగా అత్యాచారాలు జరిగాయన్న ఆరోపణలున్నాయి. ఇప్పటికే ఓ మైనర్ బాలికపై రేప్ కేసులో రాజస్థాన్ జోధ్పూర్ జైల్లో 2018 నుంచి జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్నాడు ఆసారాం. మరో అత్యాచారం కేసులోనూ ఆయనకు జీవిత ఖైదు పడింది. గుజరాత్ మొతెరా ఆశ్రమంలో ఆసారాం బాపు, ఆయన కుమారుడు తనపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్లు 2013లో కేసు వేసింది సూరత్కు చెందిన మహిళ. 10 ఏళ్ల కిందట బాధితురాలు చేసిన కంప్లైంట్పై గాంధీనగర్ సెషన్స్ కోర్టు తీర్పిచ్చింది. ఈ కేసులో ఆసారాం బాపును దోషిగా నిర్ధారించింది. యావజ్జీవ కారాగార శిక్షను ఖరారు చేసింది. వరుస అత్యాచార కేసులు, లైంగిక దాడులపై 50,000 రూపాయల జరిమానా కూడా విధించింది. శ్రీరంగ నీతులు చెప్పే ఆసారాం బాపుపై ఆరోపణలు వచ్చాక పోలీసులు అతడి ఆశ్రమాల్లో సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసారాం ఇంద్రభవనానికి తీసిపోని భవనంలో
విలాసవంతమైన జీవితం గడుపుతున్న విషయం బయటపడింది. అంతేకాదు అప్పుడు స్వాధీనం చేసుకున్న 40 బస్తాల పత్రాలను బట్టి ఆశారాం ఆస్తుల విలువ ప్రపంచానికి తెలుస్తోంది. ఆశారాం ఆశ్రమంలో స్వాధీనం చేసుకున్న వాటిలో బ్యాంక్ ఖాతాలు, షేర్లు, డిబెంచర్లు, ప్రభుత్వ బాండ్లు తదితర అనేక పత్రాలున్నాయి. వీటి విలువ లెక్కగట్టిన సూరత్ పోలీసులు 10,000 కోట్ల పైమాటేనని తేల్చారు. ఇవి కాకుండా ఆశారాంకు దేశవ్యాప్తంగా పెద్ద మొత్తంలో భూములున్నాయి. గుజరాత్లో 45 ప్రాంతాల్లో భూములుంటే ఆంధ్రప్రదేశ్తో పాటు రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో కూడా భూములు సంపాదించినట్లు తెలుస్తోంది. ఇవి కాకుండా మరెక్కడైనా కూడా పత్రాలు దాచిపెట్టి ఉంటారనే అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి. మైనర్ బాలికపై లైంగిక వేధింపుల కేసులో అరెస్టైన ఆశారాం బాపు ప్రస్తుతం జోధ్పూర్ జైల్లో ఉన్నాడు. రేపిస్ట్ బాబా అసలు భాగోతమంతా తనిఖీల్లో బయటపడుతోంది. బాబా ముసుగులో పాల్పడ్డ అకృత్యాలన్నీ బయట ప్రపంచానికి తెలుస్తున్నాయి. బాబాలు, గురువులు హంగులు, ఆర్భాటాలు, ఆడంబరాలకు దూరంగా ఉంటారనుకుంటారు. కానీ గుర్మీత్ బాబాను చూస్తే ఎంతటి విలాసవంతమైన జీవితం గడిపాడో అర్థమవుతుంది. సిర్సాలోని 800 ఎకరాల సువిశాల ప్రాంగణంలో కళ్ళు చెదిరే భవంతులు, రాజప్రసాదాలు చూస్తే బాబా ఎంత కలర్ఫుల్ లైఫ్ గడిపాడో కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంది. ఈఫిల్ టవర్, తాజ్ మహల్, డిస్నీల్యాండ్ నమూనాలు కనిపిస్తాయి. ఓ స్పోర్ట్స్ విలేజ్తో పాటు ద మ్యాజిక్ షైనింగ్ గ్రాండ్ పేరుతో విలాసవంతమైన రిసార్ట్ ఉంది. డేరా బాబా సినిమాలు ప్రదర్శించేందుకు ప్రత్యేకంగా ఓ థియేటర్ ఉంది. తనకు నచ్చిన అమ్మాయి కనిపిస్తే చాలు అనుభవించాల్సిందే. ఇది దేవుడిగా చెప్పుకునే రాక్షసుడు గుర్మీత్ వ్యవహారం. ఆశ్రమంలోనే తనకు నచ్చిన మహిళలతో రాసలీలలో మునిగి తేలేవాడు గుర్మీత్. బాబాకు అందుబాటులో 200 మంది అందమైన అమ్మాయిలు ఉండేవారని ప్రచారంలో ఉంది. తనను తాను కృష్ణుడుగా చెప్పుకుంటూ తన చుట్టూ ఉన్న అమ్మాయిలను గోపికలుగా అభివర్ణిస్తూ విలాసాల్లో మునిగి తేలేవాడు. తన బెడ్రూమ్లో బ్లూ ఫిల్మ్స్ చూస్తూ ఎంజాయ్ చేసేవాడట. తనకు నచ్చిన అమ్మాయిల్ని పిలిపించుకుని వారితో నీలి చిత్రాలు చూస్తూ రాసక్రీడల్ని సాగించేవాడు. స్కూల్ పిల్లల్ని పిలిపించుకుని విలాసాల్లో మునిగేవాడు. మాట వినని అమ్మాయిలకు మత్తుమందిచ్చి అత్యాచారం చేసేవాడు. దాదాపు 270 మంది మహిళలపై అత్యాచారం చేశారని బాబాపై ఆరోపణలున్నాయి. రాత్రి 10 దాటగానే అందమైన సాధ్విని పంపమని ఆదేశించేవాడు. తనకు అందుబాటులో 200 మందిని సిద్ధంగా ఉంచుకునేవాడు. డేరా బాబా రూంలోంచి అమ్మాయిల గదుల్లోకి సొరంగ మార్గాలున్నాయి. ఎవరితో సుఖం కావాలనుకుంటే వారిని ఆ సొరంగ మార్గం గుండా పిలిపించుకునేవాడు. తనకు సుఖం అందిస్తే మీ పాపాలన్నీ తొలగిపోతాయని మహిళల్ని నమ్మించేవాడు. 1999 నుంచి 2002 వరకు 200 మంది సాధ్వీలు బాబా డేరా నుంచి పారిపోయారంటే అతని రాక్షసత్వమేంటో అర్థం చేసుకోవచ్చు. అలా పారిపోయిన వారిలో సిబిఐకి దొరికింది 10 మందే. మిగిలిన వాళ్లు ఏమయ్యారన్నది ఇప్పటికీ మిస్టరీనే. ఆడవాళ్లనే కాదు, మగవాళ్లతోనూ ఎంజాయ్ చేశాడన్న ఆరోపణలున్నాయి. పురుషుల్ని మగతనం లేకుండా చేసేవాడన్న ప్రచారం ఉంది. డేరా బాబా ఓ వ్యక్తి కాదు, ఓ వ్యవస్థ. తన డేరాల్లో చలామణి చేసేందుకు ప్రత్యేకంగా కరెన్సీ రూపొందించాడంటే వీడెంత అసామాన్యుడో అర్థం చేసుకోవచ్చు. తనిఖీల్లో భారీగా ప్లాస్టిక్ కరెన్సీ బయటపడింది. తన క్యాంపస్లో ఎక్కడైనా ఆ కరెన్సీ చలామణి అవుతుంది. తనను దేవుడి దూతగా చెప్పుకున్న బాబా జనాన్ని నిలువునా దోచుకున్నాడు. తాను పండించిన కూరగాయలు తింటే రోగాలు పోతాయని నమ్మించి ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసేవాడు. హాత్రస్లో భోలేబాబా సత్సంగ్ కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాట ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. వందలాది కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. ఘటనకు ముందు సత్సంగ్ సర్వీస్ మెన్లు భక్తులతో దురుసుగా ప్రవర్తించారని తేలింది. సెల్ ఫోన్లో వీడియో తీస్తున్న కొందరిని అడ్డుకుని వారి ఫోన్లు లాక్కున్నారని, దాంతో గొడవ జరిగిందని చెబుతున్నారు. అది కాస్త తోపులాటకు దారితీసిందని గుర్తించారు. ఒకవైపు తొక్కిసలాట జరుగుతుంటే మరోవైపు బాబా సేవకులు కొందరిని కర్రలతో చావుగొట్టారని చెబుతున్నారు. యూపీలోని హాత్రాస్ జిల్లాలోని ఓ ఖాళీ ప్రదేశంలో తాత్కాలిక టెంట్లు వేసి సత్సంగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. 80,000 మంది హాజరవుతారని పోలీసుల నుంచి పర్మిషన్ తీసుకున్నారు. కానీ దానికి 3 రెట్లు అంటే 2.5 లక్షల మందికి పైగా జనం హాజరయ్యారు. కెపాసిటీకి మించి పబ్లిక్ రావడంతో తొక్కిసలాట జరిగింది. చనిపోయిన వారంతా పక్కటెముకలు విరిగి గుండె ఆగిపోయి ప్రాణాలు విడిచారని పోస్టుమార్టంలో తేలింది. ఉత్తరప్రదేశ్లోని హాత్రస్ జిల్లా ఫుల్రయ్యి గ్రామంలో పెను విషాదంలో 121 మంది మరణించారు. భోలేబాబా పాదధూళి కోసం వచ్చిన భక్తులు ఆ మట్టిలోనే కలిసిపోవాల్సి వచ్చింది. భోలేబాబా దర్శనం కోసం ఒక్కసారిగా జనం ఎగబడడం, ఆయన పాదాల చుట్టూ ఉన్న మట్టిని సేకరించేందుకు ప్రయత్నించడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 121 మంది ప్రాణాలు కోల్పోయారు. 100 మంది గాయపడ్డారు. మరణించిన వారిలో 108 మంది మహిళలు, 7 చిన్నారులు ఉన్నారు. 121 మంది చనిపోయిన తొక్కిసలాట కేసులో ఆధ్యాత్మికవేత్త భోలేబాబాకు క్లీన్ చిట్ వచ్చింది. 2024 జూలైలో ఉత్తరప్రదేశ్లోని హాత్రస్ జిల్లాలో భోలేబాబా నిర్వహించిన సత్సంగంలో తొక్కిసలాట జరిగి 121 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ కేసులో 11 మందిని అరెస్టు చేశారు పోలీసులు. ఈ ఘటనపై దర్యాప్తు కోసం జ్యుడిషియల్ కమిటీ ఏర్పాటు చేసింది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం. తాజాగా ఆ కమిషన్ భోలేబాబా అలియాస్ నారాయణ్ సకర్ హరికి క్లీన్ చిట్ ఇచ్చింది.
ఎప్పటికప్పుడు కొత్త బాబాలు పుట్టుకొస్తూనే ఉన్నారు. ఎప్పటికప్పుడు మాయాజాలాన్ని ప్రదర్శిస్తున్నారు. మీ సమస్యలన్నింటినీ తీర్చేస్తామంటూ దేవుడి కొత్త అవతారంలా పోజులు కొడుతున్నారు. వాటిని నమ్మడమో లేక వీరికి ఉన్న ఆర్థిక మానసిక ఇబ్బందులో తెలియదు, కానీ చాలా సులభంగా వారి వలలో అమాయకులు పడిపోతున్నారు. ఇక్కడ విషాదం ఏంటంటే ఎవరికి వారు తమ ఇంటి నుంచి కొత్త దేవుడికి ఏదో కానుక సమర్పించడం లేదు. ఏకంగా తమ ఇంట్లో ఉన్న ఆడపిల్లల్ని పంపిస్తున్నారు. అది కూడా తమకు దక్కిన వరంలా భావిస్తున్నారు. దీంతో ఈ అమ్మాయిలను తమకు భక్తులిచ్చిన కానుకలుగా పరిగణిస్తూ వారిపై వేధింపులు, అత్యాచారాలకు పాల్పడుతున్నారు. ఇక్కడ ఇంకో దారుణమైన విషయం ఏంటంటే సాక్షాత్తు తమ కన్నబిడ్డలు అక్కడ జరుగుతున్న అక్రమాలు, తమపై జరుగుతున్న అఘాయిత్యాలను తల్లిదండ్రులకు వివరించినా నమ్మని పరిస్థితి నెలకొంది. తమ పిల్లలకే దెయ్యాలు పట్టాయని ఆశ్రమంలో బాబాలు చెప్పిన మాటల్నే నమ్మి తమ కంటి పాపల్ని తమ చేత్తోనే నరకంలోకి నెడుతున్నారు. ఇంట్లో తల్లిదండ్రులు చెప్పేది వేరు, అక్కడ తమపై జరుగుతున్న ఘోరాలు తలుచుకుని ఆ పిల్లల హృదయాలు బద్దలవుతున్నాయి.